హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగున్నారు అనుకుంటున్నాను. చాలామందికి మా మేకప్ కిట్స్ మీద చాలా డౌట్స్ ఉంటాయన్నమాట. చాలా ఎగ్జైట్‌గా చూస్తూ ఉంటారు. మేము మేకప్స్‌కి వెళ్ళినప్పుడు కూడా చాలా ఎగ్జైట్‌మెంట్‌గా, అంటే పక్కన నిలబడుకున్న వాళ్ళు తొంగి తొంగి కిట్టుల్లో చూస్తుంటారు. అంటే వీళ్ళు ఏం వాడుతున్నారా, ఏం చేస్తున్నారా, అసలు ఏం పూస్తున్నారా అన్నట్టు చూస్తుంటారు. ఇవంతా నా మేకప్ కిట్టే అండి. 3 బాక్సులు మేకప్ కిట్లే ఉంటాయి. కానీ నేను మేకప్‌కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు కూడా 3 తీసుకెళ్ళననమాట. ఎందుకంటే అక్కడ అవసరాన్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పెళ్లి కూతురుతో పాటు ఇంకొక 10 మందికి చేయాలి, 5 మందికి చేయాలన్నప్పుడు ఒకలాగా, ఓన్లీ పెళ్లి కూతురికి మాత్రమే అన్నప్పుడు ఒకలాగా, అలా ఉంటుందన్నమాట మేకప్ కిట్ ప్రాసెస్. 3 మాత్రం తీసుకెళ్ళను. నాకేం అవసరమో, అమ్మాయి స్కిన్కి ఏం అవసరమో దాన్ని బట్టి నేను చెక్ చేసుకొని, ఆల్రెడీ అమ్మాయి నాకు తెలిసి ఉంటుంది కాబట్టి స్కిన్ షేడ్ అవి చూసుకొని అవసరమైన కిట్ మాత్రమే తీసుకెళ్తాను. ఫస్ట్ పాయింట్, మేకప్ యూస్ చేయాలన్నప్పుడు మనకు ఫస్ట్ కావాల్సింది ఏంటంటే మాయిశ్చరైజర్ అండి. మాయిశ్చరైజర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక ఆయిలీ స్కిన్ వాళ్ళకి మాత్రమే మాయిశ్చరైజర్ మేము అప్లై చేయము. మిగతా అందరికీ మాయిశ్చరైజర్ మినిమం అప్లై చేస్తాము. నెక్స్ట్ ప్రైమర్ అండి. ప్రైమర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళ స్కిన్కి మన మేకప్కి మధ్య ఒక లేయర్ లాగా, అంటే వాళ్ళ స్కిన్ ప్రొటెక్షన్ లాగా పనిచేస్తుంది. నెక్స్ట్ మనకి వాళ్ళకి స్కిన్ పైన ఏమైనా కంప్లైంట్స్ ఉంటే కెన్సిలర్ ప్యాలెట్స్ అనేది చాలా యూజ్ అవుతాయండి. అంటే కొంతమంది స్కిన్ బాగుంటుంది, ఓన్లీ కళ్ళ కింద మాత్రమే బ్లాక్, లేదా మచ్చలు, నెక్ బ్లాక్ అలా ఉంటాయి. అలాంటప్పుడు యూజ్ చేసుకోవడానికి కెన్సిలర్స్ యూజ్ చేస్తాము. వీటిలో ప్యాలెట్సే కాదు, మనకి సింగిల్ కూడా దొరుకుతాయి, అంటే సింగిల్ షేడ్స్ కూడా దొరుకుతాయి. మన దగ్గర అన్నీ ఉంటాయి, కానీ నేను మీకు జస్ట్ శాంపిల్ చూపిస్తున్నాను. మా దగ్గర చాలానే స్టాక్ ఉంటుంది, అవన్నీ చూపించడం కుదరదు అనమాట. నెక్స్ట్ మనకి ఫౌండేషన్ అనమాట. ఫౌండేషన్ అనేది ఇది మ్యాక్ అనమాట. మ్యాక్ అంటే ఫౌండేషన్స్లో ఒక రాణిలాగా, ఒక రాజులాగా అనమాట. కానీ ఓన్లీ సెలబ్రిటీ అనమాట. నార్మల్ వాటికి పనికిరాదు. అందుకని అన్ని ఫౌండేషన్స్ మిక్స్ మ్యాచ్ పెట్టుకో ఉంటాము. మనకి స్వెట్టింగ్ వచ్చినప్పుడు ఆగాలంటే కొన్ని ఫౌండేషన్స్ పనికొస్తాయి, మ్యాక్ పనికిరాదనమాట ఆ టైంలో. ఓన్లీ ఏసీలో ఉండే మేకప్స్కి మాత్రమే మ్యాక్ బాగా పనిచేస్తుంది. అందుకని అన్నీ మిక్స్ మ్యాచ్ పెట్టుకో ఉంటాము. అవసరాన్ని బట్టి యూస్ చేసుకుంటాం అనమాట. ఇది మ్యాక్ ఐబ్రో షేడ్స్ అనమాట. ఐబ్రో పెన్సిల్ అనేది కామన్గా అందరికీ తెలుసు. ఇది ఐబ్రో పౌడర్ అనమాట. న్యాచురల్గా కనిపించడం కోసము మేము వీటిని యూస్ చేస్తాము. మనకి నెక్స్ట్ ఇవన్నీ ఎలా అంటే నోస్ షైనింగ్ కానీ, చీక్స్ దగ్గర షైనింగ్ కానీ, వాటి కోసం మనకి ఎక్కువ యూస్ చేస్తూ ఉంటాం. మీకు అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్తున్నాను. ఓన్లీ నోస్ మాత్రమే హైలైట్ అవుతుంటుంది, అబ్జర్వ్ చేయండి ఎప్పుడైనా సరే. అలా వాటిల్లో మనకి షేడ్స్ అనేది పెట్టుకుంటాము. ఇంకా నెక్స్ట్ మనకి ఇది చూడండి, ఐ షాడో ప్యాలెట్. ఎన్ని కలర్స్ ఉన్నాయంటే దీంట్లో 92 కలర్స్ ఉన్నాయి. చూడండి, ఇది కూడా మ్యాకేనమాట. అలాగా ప్రతి ఒక్క ప్రోడక్ట్ సింగిల్ అనేది ఎప్పుడు పెట్టుకోము. ప్రతిదీ ఈ ఐ షాడో ప్యాలెట్సే చూడండి, ఇప్పుడు అంత 92 కలర్స్ ఉన్నాయి దాంట్లో. అది కాకుండా మళ్ళీ ఇది కూడా ఇది కూడా ఐ షాడోసేనమాట. అలా మనకి ప్రతి ఒక్క ప్రోడక్ట్ మనం ఎలా చూసుకుంటామంటే ఈ కంపెనీయే వాడాలి, ఇదే వాడాలి అనేది మీకుంటుంది. అంటే మీరు ఓన్లీ మీ వరకే తెచ్చుకుంటారు కాబట్టి. మాకు అలా అవ్వదనమాట. 100 రకాల స్కిన్స్ మాకు టచ్ అవుతుంటాయి పెళ్లి కూతురులో. వాళ్ళు ఒక్కొక్కరు నలుపు, తెలుపు, చామంచాయ, రకరకాల కలర్స్ ఉంటాయి. సో ఒక ప్రోడక్ట్ అనేది మాకు ఎప్పుడూ సెట్ అవ్వదు. ఇవి చూడండి, లిప్స్టిక్స్ ఒక కుప్ప పోసాను, ఇంకా ఉన్నాయి కూడా. ఇన్ని లిప్స్టిక్స్ తీసుకెళ్ళినా మేమే ఇంకేదైనా షేడ్ అన్నట్టు మిక్స్ చేసుకు. సో ఎన్ని లిప్స్టిక్స్ ఉన్నా మాకే సాటిస్ఫాక్షన్ ఉండదు. ప్రతిసారి మేము ఎక్కడికి వెళ్ళినా లిప్స్టిక్స్ అనేది కలెక్ట్ చేస్తాము. కొన్ని ఎలా ఉంటాయంటే నా పనులు, ఇప్పుడు మేకప్కి ఏదైనా అవసరం అయింది, అది నా దగ్గర లేదనుకోండి కొనేస్తాను, కానీ దాని అవసరం మళ్ళీ ఎప్పుడు రాదు. అలాగే అనమాట ఇది కూడా. హెయిర్ తక్కువ ఉన్న వాళ్ళకి యూస్ చేస్తాము. కాకపోతే అన్నిటికన్నా చాలా 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 ఇంపార్టెంట్ అయిన బాక్స్ ఇదనమాట. ఎందుకంటే వీటిల్లో ఒక్కటి మిస్ అయినా మా జీవితం అన్యాయం అయిపోద్ది మేకప్లో. ఎందుకంటే అంత ఇంపార్టెంట్ హెయిర్కి సంబంధించినవి. ఇది హెయిర్ స్ప్రే అనమాట. వాళ్ళకి మంచిగా హెయిర్ స్టైల్ వేసేటప్పుడు కానీ మిడిల్ అవసరము. ఇది చూడండి, ఇది పెద్ద మహారాణి. చూడండి, సూద్ అనమాట. ఈ మహారాణి కానీ పొరపాటున నా బాక్స్లో మిస్ అయిందనుకోండి, ఇంకంతే, జీవితం అన్యాయము. ఎందుకంటే పెళ్లి కూతుర్లకి జడగొట్టాలంటే మెయిన్ సూది అవసరము. అది మిస్ అయితే ఎవరి దగ్గర ఉంటుందండి సూది? మండపాల్లో అసలు ఎందుకు ఉంటాయి సూదులు అనేది? అలా ఉంటుందన్నమాట.
సో అందుకోసము కొన్ని ఇవి మనకి హెయిర్ స్టైల్స్కి స్ట్రైట్నరు, క్రంపింగ్ మిషను అలా వాళ్ళకి ఏం అవసరమో వాళ్ళ హెయిర్ వాళ్ళ ఫేస్ ఆల్రెడీ మేము చూసేసి ఉంటాం కాబట్టి మాకు ఏది అవసరమైతే అదే తీసుకెళ్తాం. స్ట్రైట్నింగ్ అయితే కంపల్సరీ ఉంటుంది, ఎందుకంటే మనకి శారీ డ్రాపింగ్ అయినా హెయిర్ సెట్టింగ్ అయినా మినిమం క్రంపింగ్ అనేది స్ట్రైట్నింగ్ అవసరము. క్రంపింగ్స్ ఇంకా మిగతావన్నీ కొంచెం అవసరం బట్టి తీసుకెళ్తాం అనమాట. ఈ పెళ్లి కూతురికి ఏంటంటే వాళ్ళు కొంచెం విలేజ్ అనమాట, హెయిర్ కూడా మనకే ఫ్లవర్స్ కూడా మనకే ఆర్డర్ ఇచ్చేసారు. సో ఫ్లవర్స్ మనం ఆర్డర్ ఇస్తే యాక్చువల్గా ఫ్లవర్స్ మా రెస్పాన్సిబిలిటీ కాదు, కానీ వాళ్ళకి హెల్ప్ అనమాట. వాళ్ళకి అక్కడ అవైలబిలిటీ లేనివి మనం హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. పెళ్లి కూతురు అంటే మన పెళ్లి కూతురే కదా. సో జ్యువెలరీ కూడా మన దగ్గర సెట్ చేసుకున్నారు. ఇది అమ్మాయికి 2 డ్రెస్సెస్ అనమాట, ఇప్పుడు ఎంగేజ్మెంట్ అమ్మాయిది. సో ఫస్ట్ డ్రెస్ మీదకి మాత్రం మన దగ్గర సెట్ చేసుకున్నారు. ఫస్ట్ లెహెంగా మీదకి ఇది లుక్ ఎలా వస్తుంది అనేది వాళ్ళు చూసుకొని తీసుకున్నారు. ఇవి ఓవరాల్గా రెడీ చేశాక మీకు ఖచ్చితంగా నేను పిక్ పెడతాను, వాళ్ళు పర్మిషన్ ఇస్తే. లేదంటే మనం ఏం చేయలేము. కానీ చాలా రోజుల తర్వాత మేకప్కి వెళ్తున్నాను, కాలు కొంచెం ఇంకా సెట్ అవ్వలేదు, కానీ వెళ్ళాలి కాబట్టి వెళ్తున్నాను. మా ఫ్రెండ్ కూడా హెల్ప్ చేయడానికి వస్తాననింది. సో ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు కానీ లైక్స్ అయితే కొట్టట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి, వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.